వెల్కమ్ టు అవర్ ఛానల్ టీటీపీ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ప్రపంచాన్ని షాక్ గురి చేస్తున్న ఒక ఫ్యాక్ట్ గురించి చెప్పుకోబోతున్నాం. అది ఎప్స్టీన్ ఫైల్స్ ఐలాండ్ గురించి చెప్పుకోబోతున్నాం. ఎప్స్టీన్ ఫైల్స్ ఈ పేరు మీరు ఖచ్చితంగా విని ఉంటారు. గత కొన్నేళ్లుగా ప్రపంచాన్ని షాక్ గురి చేస్తున్న విషయం ఇది. కానీ సోషల్ మీడియాలో వినిపించేది నిజమా? 2026 ఏప్రిల్ వరకు బయటకు వచ్చిన అసలు ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. 2024 కోర్టు డాక్యుమెంట్స్. మొదటగా వర్జీనియా గ్రిఫీ వేసిన కేసు వల్ల దాదాపు 2000 పేజీలు డాక్యుమెంట్స్ బయటకు వచ్చాయి. చాలామంది అనుకునేలా ఇది నేరస్తుల లిస్ట్ కాదు. ఇందులో ఎప్స్టీన్తో కనెక్ట్ ఉన్న వాళ్ళు, అతని ప్రైవేట్ జెట్లో ట్రావెల్ చేసిన వాళ్ళు, సాక్షుల స్టేట్మెంట్స్ ఉన్నాయి. బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, ప్రిన్స్ ఆండ్రియా లాంటి పెద్ద పేర్లు కూడా ఉన్నాయి. కానీ ఒకరి పేరు ఉండడం అంటే వాళ్ళు తప్పు చేశారని అర్థం కాదు అని కోర్టు క్లియర్గా చెప్పింది. 2025 ట్రాన్స్పరెన్సీ యాక్ట్. 2025లో వచ్చిన ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ తర్వాత సీన్ మారింది. ఈ యాక్ట్ వల్ల అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దాదాపు 30 లక్షల పేజీల డాక్యుమెంట్స్ విడుదల చేయాల్సి వచ్చింది. ఇందులో కొన్ని పెద్ద పెద్ద పేర్లు కూడా వచ్చాయి. ఉదాహరణకు ఎలాన్ మస్క్ పేరు కూడా వచ్చింది. అయితే ఆయన క్లియర్గా చెప్పిన విషయం ఏమిటంటే తాను ఎప్పుడూ ఎప్స్టీన్ ఐలాండ్కి వెళ్ళలేదని, కేవలం బిజినెస్ కమ్యూనికేషన్ మాత్రమే ఉందని చెప్పాడు. ఫ్యాక్ట్ చెక్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ డాక్యుమెంట్స్లో చాలా పేర్లు ఇంకా హైడ్ చేశారు. కారణం బాధితుల ప్రైవసీని కాపాడటం. 2026లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇందులో ఉన్న కొన్ని ఆరోపణలకు ప్రూఫ్స్ లేదు. అవి కేవలం రూమర్స్ మాత్రమే అని తెలిసింది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పేరుని నమ్మేయడం సరికాదు. మొత్తానికి ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి కేవలం సెలబ్రిటీల గురించి కాదు, పవర్ ఉన్న వాళ్ళు ఎలా సిస్టమ్ని మిస్యూజ్ చేస్తారో చూపించే ఒక ఉదాహరణ. బాధితులకు న్యాయం జరగడానికి ఇది ఒక ముఖ్యమైన స్టెప్. ఇలాంటి